శ్రీమతి మాధవి లత గారు మనకు సందేశాన్ని ఇవ్వాలి. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా మొదటగా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే డే కేర్ సెంటర్ అనేది పెట్టుకున్నారు. ఈ విధంగా ఒకసారి విజిట్ చేయాలి అని చెప్పేసి ఒక 6 months నుంచి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ అంటే ఈ విధంగా ఉంది డే కేర్ సెంటర్, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంత మంచి ఫెసిలిటీ ఉంది, దానికి ఒక కిచెన్ ఉంది, ఓ టీవీ అలాట్ చేసుకున్నారు, తర్వాత ఆడుకోవడానికి ఒక క్యారమ్ బోర్డ్ అని, పైన ఫ్లోర్ లో కూడా ఈ విధంగా స్పేషియస్ ఉంది, అందరినీ కూడా అకామిడేట్ చేసే విధంగా. అంటే చూసిన తర్వాత చాలా బాగుంది అని అనిపించింది. నేను అక్కడ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది అని కూడా, ఏదో ఒక రూమ్ ఉంటుంది కావచ్చు, ఏదో అందరు ఒక దగ్గర ఒక ప్లేస్ లో గ్యాదర్ అవ్వడానికి అవకాశం ఉందేమో అనుకున్నాను. కానీ చాలా బాగుంది మీకు ఇక్కడ ఈ డే కేర్ సెంటర్ అనేది. ఇప్పటి నుంచి కూడా వాళ్ళని పెంచుతాము, వాళ్ళని పోషణ కానీ, చదువు కానివ్వండి, వాళ్ళ వెల్ఫేర్, యోగక్షేమాలు, వాళ్ళ పెళ్లిళ్ళు, ఈవెన్ పెళ్లి అయిపోయినాక కూడా వాళ్ళ జీవితం, వాళ్ళకి పుట్టే పిల్లల్ని కూడా మనం ఎంత కేర్ తీసుకొని ఏ విధంగా చూసుకుంటే వాళ్ళు ఒక స్థాయికి వచ్చి స్థిరపడతారు అనేది మనకు తెలుసు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ పర్సన్, ఆ తల్లి కానీ తండ్రి కానీ, మరి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయ్యి చేసుకునే పొజిషన్ లో, తన పనులు తను చేసుకునే పొజిషన్ లో లేనప్పుడు, పిల్లల సహకారం ఉన్నప్పుడు, మరి పిల్లల రెస్పాన్సిబిలిటీ ఏంటి, పిల్లలు ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే వాళ్ళు ఏదో చూసుకోవట్లేదని కానీ కాదు, కానీ వాళ్ళకున్న పరిస్థితుల వల్ల కానీ, ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల కానీ కొంత వృద్ధులు అనే వాళ్ళు చాలా కొన్ని సమస్యలు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఇంకా ఏ విధంగానైనా ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇంట్లో అఫెక్షనే కానివ్వండి, పిల్లలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళు చూసుకుందామన్నా చూసుకోలేని పొజిషన్లో ఉండి కానివ్వండి, కొన్ని ప్లేసెస్లో ఈవెన్ నిర్లక్ష్యం అనేది కూడా చాలా జరుగుతూనే ఉంటాయి. కోర్టులో మేము చూస్తున్నాం కాబట్టి ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనేది ప్రాక్టికల్గా గమనిస్తూనే ఉంటాం. సిటిజన్ పోషణ సంక్షేమ చట్టం 2007 అనేది ఉంది. దీని ప్రధాన లక్ష్యం ఏముంటుందంటే, వయోవృద్ధులకు మరియు తల్లిదండ్రులకు, అంటే వారి పిల్లలైనా వారసులైనా చట్టబద్ధంగా పోషణ అంటే మెయింటెనెన్స్ అందించడానికి ఈ యాక్ట్ అనేది చెప్తుంది. దీని కీలక నిబంధనలు ఏంటి అని అంటే, పిల్లలు లేదా వారసులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే నెలకు గరిష్టంగా 10,000 వరకు పోషణ భత్యం చెల్లించాలని ట్రిబ్యునల్స్ అనేది ఆదేశించవచ్చు. కాబట్టి ట్రిబ్యునల్లో కనుక వేసుకుంటే ఒక ఎవ్రీ మంత్ 10,000 పిల్లల నుంచి మెయింటెనెన్స్ అనేది ఇప్పించడానికి వీలవుతుంది. సీనియర్ సిటిజన్ అంటే ఆస్తిని తమ పేరిట రాయించుకొని ఆ తర్వాత తల్లిదండ్రులు చూడకపోతే కూడా ఆస్తిని, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, మరి ఇప్పుడు గిఫ్ట్ డీడ్ రాశారు, అది అయిపోయిన తర్వాత చూసుకోవట్లే, ఏం చేయాలి అంటే అలా ఏం ఉండదు. ట్రిబ్యునల్కి వచ్చినప్పుడు ఏం చేస్తారనంటే, ఏ విధంగా ఆస్తి వాళ్ళు రాయించుకున్నారో మళ్ళీ రీట్రాన్స్ఫర్, మళ్ళీ మీ పేరు మీద రాయడానికి కూడా అవకాశాలు అనేది ఉంటుంది. ఇట్లాంటి జడ్జిమెంట్స్ కూడా చాలా వచ్చాయి కూడా ఆ విధంగా. కాబట్టి ఒకవేళ రాసినాం కదా, ఇంకేం అయిపోయింది, ఇంకా నేను నా చేయి జారిపోయింది, ఇప్పుడు నేనేం చేయలేను, నా పరిస్థితి ఇంతే అని అనుకోవద్దు. మీరు అక్కడికి వచ్చి చెప్పినప్పుడే ఈ విధమైన న్యాయం కూడా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లను వదిలేసి వెళ్ళడం లేదా నిర్లక్ష్యం చేయడం కూడా అది ఏమంటారు, శిక్షార్హమైన శిక్ష పడే నేరం. కాబట్టి ఆ విధంగా కూడా జైలు శిక్ష, జరిమానా కూడా పడుతుంది ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే. చట్టం అంత సంరక్షణ అనేది కల్పిస్తుంది. ఇంకొక పథకం ఏంటంటే, వృద్ధుల జాతీయ విధానం 1999, అంటే ఇది నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ అనేది ఉంది. దీని ప్రకారంగా వయోవృద్ధుల ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, నివాస సదుపాయాలు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని అనేది ప్రవేశపెట్టింది. దీంట్లో సీనియర్ సిటిజన్స్ ఆర్థిక భద్రత అనేది కల్పిస్తుంది, ఆరోగ్య సంరక్షణ అనేది కల్పిస్తుంది, తర్వాత గౌరవప్రదమైన జీవితం కోసం కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక పథకాలు మరియు పెన్షన్ విధానాలను కూడా అమలు చేస్తున్నాయి. ఇంకా ఏంటి అని అంటే, ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. ఈ పథకం ప్రకారం పేదరికం అంటే బిలో పవర్టీ లైన్, అంటే పేదరిక రేఖకు దిగువ ఉన్న వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, ఆ వయోవృద్ధులకు ప్రతి నెల కూడా ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది. దీనికి అర్హత ఏం కావాలి అంటే 60 ఏళ్ళకి అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉండాలి. దీంట్లో కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటా నిధులను కూడా యాడ్ చేసేసి ప్రతి నెల కూడా పెన్షన్ అనేది అందజేస్తాయి. ఇంకొకటి ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది కూడా ఉంది. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే, పదవీ విరమణ పొందిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన పౌరులు ఎవరైతే ఉంటారో సురక్షితమైన డిపాజిట్ మార్గం అన్నమాట ఇది. దీంట్లో ప్రయోజనం ఏంటంటే, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు సాధారణ డిపాజిట్ల కంటే
ఎక్కువ వడ్డీ రేట్ అనేది ఇస్తుంటారు దీంట్లో. ఇందులో పెట్టుబడికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇంకొక స్కీమ్ ప్రధాన మంత్రి వయ వందన యోజన అనేది. దీని ఉద్దేశం ఏంటంటే ఎల్ఐసి ద్వారా నిర్వహించబడే ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్ అన్నమాట ఇది. దీంట్లో ప్రయోజనం ఏముంటుందంటే వయోవృద్ధులు ఏక మొత్తంలో పెట్టుబడి పెడితే కనుక ప్రతి నెల లేదా ఏడాదికి హామీ ఇవ్వబడే స్థిర పెన్షన్ అంటే ఎవ్రీ మంత్ దాని నుంచి పెన్షన్గా మీకు దాని నుంచి వచ్చే బెనిఫిట్ని ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంగా అందజేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది కూడా ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు మరియు పౌరులు 60 ఏళ్ల వయసు తర్వాత క్రమబద్ధమైన నెలవారీ